Turn your Bibles to the Gospel according to Matthew, 24th chapter and verse 4 and 5. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. చదవండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మూడో వచనం కూడా చదువుదాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా వారితో యేసు ఇట్లనెను. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన మహారోదనముతోనూ విజ్ఞాపన చేస్తుండేటువంటి ఆ పరిస్థితుల్లో శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. సో వారి సమక్షంలో అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు జరిగించారు. అనేకమంది గుడ్డి వారికి కన్నులు అనుగ్రహించారు. అనేకమంది చెవిటి వారికి దేవాదేవుడు స్వస్థత జరిగించాడు. కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిచాడు. పక్షవాతం రోగం కలిగినటువంటి వారిని దేవుడు స్వస్థపరిచాడు. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన ఎప్పుడు కూడా యుగ సమాప్తి గురించి చెప్పాడు. ఆయన పంచభూతాలు మిక్కుటమైన వేండ్రతో ఏమైపోయి దినం రాబోతుంది. ఆయన రాకడి దినాల గురించి చెప్తున్నాడు. అంత్య దినాలు ఎలా ఉంటాయో చెప్తున్నప్పుడు శిష్యులు అడిగారు ఏమనంటే, యుగ సమాప్తికి సూచనలు ఏంటి, యుగాంతానికి సూచనలు ఏంటి, అంత్య దినాల్లో ఎటువంటి సంభవాలు జరుగుతాయి అని యేసు ప్రభువుని అడిగారు. చూడండి, ఒక స్త్రీ ఒక శిశువుకి జన్మనివ్వాలి అంటే డెలివరీ మరికొన్ని నిమిషాల్లో డెలివరీ అవుతుందనడానికి ముందుగా సూచనలు ఏంటి చెప్పండి. డెలివరీ అవుతుంది, బిడ్డ పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పుట్టబోయే ముందు ఆ తల్లికి లేకపోతే ఆ సూచనలు ఏంటి చెప్పండి. పురిటి నొప్పులు వస్తున్నాయంటే అర్థం ఏంటి? పురిటి నొప్పులు వస్తున్నాయంటే డెలివరీ అవుతుందని. వర్షం కురవడానికి సూచనలు ఏంటి? మేఘావృతం అయ్యి ఆకాశం నుంచి ఉరుములు మెరుపులు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే అర్థం ఏంటి? వర్షం కురుస్తుందని. అదే రీతిగా శిష్యులు అడిగారు, యుగ సమాప్తి జరుగుతుందని మీరు అంటున్నారు, రెండవ రాకడి గురించి మీరు చెప్తున్నారు కాబట్టి రెండవ రాకడి సూచనలు ఏంటి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు చాలా కూలంకషంగా చాలా అద్భుతమైన రీతిలో చెప్తున్నారు. ఏమని చెప్పారో మనం చదువుకున్నాం. సో అక్కడ చెప్పినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, కరువులు సంభవిస్తాయి, ఆ తర్వాత వ్యాధులు అధికమవుతాయి. అంత మాత్రమే కాకుండా అనేక మంది నా నామం పేరట వచ్చి అనేక మందిని మోసం చేస్తారు. స్పిరిచువల్ డిసెప్షన్ జరుగుతుంది. అనేక మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వచ్చి వారు ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు అక్కడ. నా నామం పేట అనేక మందిని మోసగిస్తారని చెప్పడం మాత్రమే కాకుండా అంత్య దినాల్లో కడవరి దినాల్లో జ్ఞానం అధికమవుతుందని, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని చాలా విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. నా ప్రియదేవుడు నాగమ్మ, మనం అంత్య దినాల్లో ఉన్నాము అని చెప్పడానికి చాలా ఆధారాలు మేము ముందు పట్టగలం. నిజమే, మనం కడవరి దినాల్లో అంత్య దినాల్లో ఉన్నాం. చాలామంది అంటారు కలియుగంలో ఉన్నామని అంటారు. లేదంటే కడవరి కాలంలో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈరోజున పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసిన యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం. చాలామంది విశ్లేషకులు చెప్తున్న అంశం ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ ప్రారంభించబడిందని. ఇంకా ప్రారంభించబడాలని అనుకుంటున్నాం కానీ ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో కలవరము, ప్రపంచ దేశాల్లో ఈ యొక్క వార్ గురించిన విషయాలు మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి దాకా ఇజ్రాయెల్కి, ఆ తర్వాత త్రిబుల్-హెచ్ మనకు తెలుసు, హిజ్బుల్లా, హమాస్, ఆ తర్వాత హైతీ, ఈ 3 తీవ్రవాద సంస్థని త్రిబుల్-హెచ్ అంటారు. వీటితో యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ తర్వాత భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూనే ఉంది సరిహద్దుల్లో. చైనాకి భారతదేశానికి యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం బాగా మనం చూస్తూ ఉన్నాం.
ఇది సమాచారం. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే కరువులు. మీరు ఆఫ్రికన్ నేషన్స్కి వెళ్ళిపోతే అక్కడ సరైన ఆహారం పండట్లేదండి, సరైన పంటలు పండట్లా, ప్రజలు ఆహార కొరతతో చాలామంది బాధపడుతున్నారు. అతిశయోక్తి కాకపోతే అక్కడ 3 పూట్ల కాదండి, 1 పూట కూడా భోజనం దొరకట్లేదు ఆఫ్రికన్ నేషన్స్లో. కరువులు సంభవిస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా భూకంపాలు కలుగుతాయి అన్నాడు. మనము ఒక 50 ఇయర్స్ బ్యాక్ మన పరిస్థితిని చూస్తే ఇన్ని భూకంపాలు లేవండి. కానీ ఇప్పుడు ఎక్కడో చోట భూకంపాలు కలుగుతున్నాయి. మీకు తెలుసా, టిబెట్లో మొన్న చాలా పెద్ద భయంకరమైన భూకంపం వచ్చింది, జపాన్లో వచ్చింది. ఆ తర్వాత మనం ఎప్పుడైనా సముద్రాల్లో భూకంపాల గురించి ఎప్పుడన్నా విన్నాం మనం? కానీ 2000 సంవత్సరం నుంచి మనకు అర్థమైంది సముద్రాల్లో ఇక్కడ ఏమొస్తాయి, భూకంపాలు వస్తాయి. దాన్ని ఏమన్నాం, సునామీస్ అని కూడా పిలిచాం. ఎప్పుడైతే అక్కడ భూమి కంపించడం ద్వారా కెరటాలు ఉవ్వెత్తున వచ్చి పట్టణాలు నాశనం చేయటం అనేటువంటి కాన్సెప్ట్ మనము ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నాం. సునామీలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు మీ యొద్దకు వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తుందట, మోసం చేస్తారట. ఏర్పరచబడిన వారిని సైతం నిజంగా వారు సూచ్యక్రియలు మహత్కార్యాలని కనుపరుచెదరు అని దేవుని లేఖనాల్లో 24:24 మనకి రాయబడింది. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే జ్ఞానం అధికమైపోద్ది అన్నాడు దానియేలు గ్రంథంలో. జ్ఞానం అధికమైపోద్ది. ఈరోజు ఎంత జ్ఞానం అండి, ప్రపంచ దేశాల్లో జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, జ్ఞానం ప్రతిరోజుకి పెరిగిపోతూ ఉంది. నిన్నటువంటి జ్ఞానం ఈ రోజున కనపడట్లా, మరలా చేంజ్ అయిపోతూ ఉంది, అప్డేట్ అయిపోతున్నారు మనుషులు. చాలా జ్ఞానం పెరిగిపోతూ ఉంది. మనిషి అంగారగ్రహంలో కూడా వెళ్ళిపోయేటువంటి జ్ఞానాన్ని మనిషి సంపాదించుకున్నాడు. భూమి మీద నుంచి అంగారగ్రహంలో పాత్ ఫైండర్ని కలపగలుగుతున్నాడు. అంటే పాత్ ఫైండర్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందండి, ఒక కెమెరా అనమాట. అది అంగారగ్రహం మీద ఆల్రెడీ పెట్టారు. ఇక్కడి నుంచి కదుపుతారనమాట. ఇక్కడి నుంచి మౌస్తో కదిపితే అక్కడ అంగారగ్రహం పాత్ ఫైండర్ కదులుతుంది. అంటే మీరు చూడండి, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ పాత్ ఫైండర్ని ఇక్కడి నుంచి కదపగలుగుతున్నారు. అంటే జ్ఞానం బాగా అభివృద్ధి. ఏఐ టెక్నాలజీ మనకు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించినటువంటి వివరాలు కూడా దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో మరొక విషయాన్ని యేసు ప్రభువు వారు చెప్పారు. నాశనకరమైనటువంటి హే వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉంచబడుతుంది అంటాడు. నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధమైన స్థలంలో ఉంచబడుతుంది. ఏంటి నాశనకరమైన హే వస్తువు ఏంటి? అంత్యకాలంలో జరిగేటువంటి సూచన ప్రభు చెప్తున్నాడు. ఆయన రాకడ ముందు జరిగేటువంటి సూచన చెప్తున్నాడు. నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధమైన స్థలంలో ఉంచబడుతుంది. ఏంటి దీని అర్థం ఏంటి? నాశనకరమైనటువంటి హే వస్తువు ఏంటి అని చేస్తే దీని విషయం గురించినటువంటి వివరణ దానియేలు ఇస్తున్నాడు. ఒకసారి దానియేలు గ్రంథం చదవండి, 9వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగు జరుగును. అదే రీతిగా 11వ అధ్యాయం 31వ వచనం కూడా చదువుదాం. దానియేలు 11 గ్రంథం 31వ అధ్యాయం. నాశనకరమైన హే వస్తువు గురించి మనం విందాం. అతని పక్షము శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగుచే హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. అదే 12, 11 కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. అనుదిన బలి నిలుపు చే కాలము మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. చూడండి, ఇక్కడ 3 వచనాల్లో కూడా నాశనకరమైన హే వస్తువు ఏంటి? నాశనకరమైన హే వస్తువు ఏంటి? యూదులకి ఆ తర్వాత మహమ్మదీయులకి కూడా సో హేయమైనటువంటిది ఏంటంటే పందిని వాడు చాలా అసహించుకుంటారు, ముస్లిమ్స్ కానివ్వండి, యూదులు కానివ్వండి. ఇప్పుడు నాశనకరమైన హే వస్తువు అంత్యక్రీస్తు అనేటువంటి వాడు, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు పరిశుద్ధ స్థలాన్ని తీసుకొస్తాడట.
పరిశుద్ధ స్థలాన్ని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో బలిపీఠం మీద దహనబలి అర్పించేటువంటి ఆ యొక్క బలిపీఠం మీద పందిని ఏం చేస్తాడు? వధిస్తాడు. అది నాశనకరమైన వస్తువు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుప్రభు రెండవ రాకడలో చాలా సంభవాలు ఉన్నాయి. ఈ యొక్క రెండవ రాకడ గురించి చెప్పేటువంటి ఆ సబ్జెక్ట్ని ఏమంటారంటే ఎస్కటాలజీ అంటారు. ఎస్కటాలజీ, స్టడీ ఆన్ ఎండ్ టైమ్స్. అంత్య దినాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఎండ్ టైమ్స్ అని పిలిస్తే ఆ శాస్త్రాన్ని ఎస్కటాలజీ అంటారు. వాటిని కూలంకషంగా మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ హేయమైనటువంటి ఆ వస్తువు ఉంచబడుతుంది, నాశనకరం హే వస్తువు. అదేంటనంటే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఈ లోకాన్ని పరిపాలన చేయబోతున్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏకరాజ్యం చేయబోతున్నాడు. ఇంకా వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతూ ఉంది. నేను చెప్తున్నాను భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని ఆలోచన చేస్తే వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది, వన్ కరెన్సీ రాబోతూ ఉంది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేటువంటిది వెలుగులోకి వస్తూ ఉంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. చూడండి, ఇదివరకు ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే అసలు అది పెద్ద కష్టతరమైన పరిస్థితి అయ్యేది. ఇప్పుడు చాలా ఈజీగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ తయారు చేసిన వస్తువులు అమెరికా దేశంలో అమ్ముకోవచ్చు, అమెరికా నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే వ్యాపార విషయంలో ప్రపంచం అంతా కూడా ఒక సింగిల్ హబ్గా మారిపోతుంది. దాన్నే గ్లోబలైజేషన్ అన్నారు. ప్రపంచీకరణ రాబోతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక వ్యక్తి యాంటీ క్రైస్ట్ అనేటువంటి సాతాను, క్రీస్తు విరోధి, ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతూ ఉంది. అది దేవుని లేఖనం చెబుతుంది. మీరు దానిలో గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే వన్ వరల్డ్ గవర్నమెంట్. మీకు 1991లో ఒక పాలసీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఆ పాలసీ పేరు ఎల్పిజి పాలసీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఎల్పిజి పాలసీ. సో ఈ పాలసీస్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడన్నా వ్యాపారం చేయొచ్చు. సో మనం ఎక్కడన్నా సరే మన ప్రొడక్ట్స్ నమ్ముకోవడానికి ఆ యొక్క వెసులుబాటు ఉంది. ఇవన్నీ కూడా దేనికి సుగమవుతున్నాయంటే అంత్యక్రీస్తు పాలన. అంత్యక్రీస్తు వాడు మొదట అంటాడు క్రీస్తుగా పరిచయం చేయబడతాడు ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేల్ ఇప్పటికీ నమ్ముతారు ఏంటంటే క్రీస్తు వస్తాడు, రక్షకుడు వస్తాడు, మెస్సే వస్తాడని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మెస్సేని మాత్రం వారు మెస్సేగా అంగీకరించట్లేదు. కానీ ఇంకా వస్తాడు, మాకు రాజకీయపరమైన స్వాతంత్రాన్ని తీసుకొస్తాడని యూదులు ఇప్పటికీ నమ్ముతారు. సో అంత్యక్రీస్తు అనేటువంటి వ్యక్తి సాతాను ఏం చేస్తాడంటే క్రీస్తుగా వచ్చి యూదులకు పరిచయం చేయబడతాడు. యూదులందరూ నమ్ముతారు. యూదులందరూ నమ్మిన తర్వాత ఒకరోజు అందరూ కూడా ఇతనే క్రీస్తు అని అతను ఆరాధిస్తూ ఉన్నప్పుడు అంత్యక్రీస్తు ఒకసారి ఎక్కడైతే యెరూషలేం దేవాలయం ఉందో ఆ యెరూషలేం దేవాలయం ప్రధానమైన బలిపీఠం మీద ఈ పందిని వధిస్తాడు. పందిని ఏం చేస్తాడు? ఈ యొక్క హేయమైనటువంటి నాశనకరమైన హేయమైనటువంటి ఈ పందిని యెరూషలేం దేవాలయానికి తీసుకొచ్చి బలిపీఠం మీద దాన్ని ఏం చేస్తాడు? బలి అర్పిస్తాడు. అప్పుడు వారు మనోనేత్రాలు తెరవబడతాయి. వీడు క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అని అప్పుడు వారి కళ్ళు తెరవబడతాయని దానియేలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంత్య దినాల్లో ఉన్నామని చెప్పడానికి సో ప్రధానమైనటువంటి రీజన్స్ ఏంటంటే థర్డ్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ జెరూసలేం. 3వ టెంపుల్ కట్టబడుతూ ఉంది. ఎప్పుడైతే 3వ టెంపుల్ కట్టబడిందో ఆ కట్టబడిన మందిరంలో నిత్య బలి అంటే అనుదిన బలి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు సో యాంటీ క్రైస్ట్ రావాలి, అతడు రూలింగ్లోకి వచ్చిన తర్వాత యూదులందరినీ నమ్మించాలి. ఆ నమ్మించిన తర్వాత హేయమైనటువంటి నాశన వస్తువు ఆ బలిపీఠం మీద వధ జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ దినం అతి సమీపంగా ఉంటుందనని విషయాలు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకు మాటలన్నీ చెప్తున్నానంటే మన అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పిన రాకడ గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అంతమంతమే కాదు, ఇదే అధ్యాయంలో 24వ అధ్యాయంలో అంజూరపు చెట్టు లేత చిగురించినప్పుడు వసంతకాలం సమీపించినని మీరు తెలుసుకుంటారు. ఒక ఉపమానాన్ని, ఒక సాదృశ్యాన్ని ప్రభు చెప్తున్నాడు. అంజూరపు చెట్టు లేత చిగురించినప్పుడు వసంతకాలము సమీపిస్తుంది. అప్పుడు మీరు తెలుసుకోండి దేవుని రాకడ దినం వస్తుందని. అంజూరపు చెట్టు అనేటువంటిది ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉన్నది. అంజూరపు చెట్టు లేత చిగురించినప్పుడు ఇశ్రాయేల్ దేశం చిగురించింది. ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు యేసు ప్రభువు రాకడ దినాలు అతి సమీపంగా ఉన్నాయనేటువంటి విషయాలను తెలుసుకోనండి. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేల్ దేశాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సగం అంత ఉంటుంది.
ఏది? ఇజ్రాయెల్ దేశం అంతా కూడా 98 లక్షల మంది జనాభా. మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ అటువంటి ఆ ప్రాంతం ఉంది, అంత ఉంటుందండి ఇజ్రాయెల్ దేశం. చాలా చిన్న దేశం, కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంటుంది దాని జ్ఞానంలో కావచ్చు. సో ఆ దేశానికి టెక్నాలజీ కావచ్చు, ఆ యొక్క దేశానికి ఉన్నటువంటి యుద్ధ నేర్పరతనం కావచ్చు, ఆ దేశానికి ఉన్నటువంటి సీక్రెట్ ఏజెంట్స్ కావచ్చు, మొసాద్ కావచ్చు, ఆ దేశానికి ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, ఆ దేశానికి ఉన్నటువంటి అణ్వాస్త్రాలు కావచ్చు. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికాను కూడా శాసిస్తున్న దేశం ఇజ్రాయెల్ దేశం అయితే ఆ దేశం చిగురించబడుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశం చెదిరిపోయిందండి. ఇజ్రాయెల్ అందరూ కూడా చెదిరిపోయారు, యూదులందరూ చెదిరిపోయారు. నిజంగా అనేక దేశాలకు చెదిరిపోయారు. మన భారతదేశానికి కూడా యూదులు వచ్చేసారండి. ప్రక్కనే తెనాలి, బాపట్ల ప్రాంతంలో కూడా కొంతమంది యూదులు ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోతే ఎప్పుడైతే 1948 మే 14th ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మరలా యూదులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక ప్రాంతానికి వస్తున్నారు. అనేక మంది వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఉన్నటువంటి అందరూ కూడా, యూదులందరూ కూడా మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి వస్తూ ఆ యొక్క అంజూరపు చెట్టు ఏమవుతా ఉంది? చిగురిస్తూ ఉంది. వసంతకాలము సమీపిస్తుందని మీకు తెలుగురా అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అంజూరపు చెట్టు చిగురించడం అనేది యేసు ప్రభు రెండో రాకడికి సూచన. యూదులందరూ కూడా స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండటం, యూదులందరూ కూడా మరలా పుంజుకోవటం, యూదులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లటం, యూదులందరూ కూడా ప్రపంచాన్ని ఒక రకంగా ఆధిపత్యాన్ని చలాయించడం అనేది యేసు ప్రభు రాకడకు గుర్తు.